గాయత్రి పెళ్లి చేసిన మహా మీద కోపంతో ప్రతాప్తో చేతులు కలిపిన తాయారుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నారాయణ. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీద ఇక చక్రి అయితే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మహాలక్ష్మి ఎలా అయినా ఇంటికి తిరిగి వస్తుంది అనే నమ్మకం, నారాయణ వెళ్ళాడు కాబట్టి అని. ఇక ఈలోపు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల నారాయణకి అయినటువంటి గాయానికి ఇక నారాయణని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఆ విషయం గురించి ఇక మహా అయితే చక్రికి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడే చక్రి ఫీల్ అవుతూ ఉంటాడు, ఇంతవరకు మహాలక్ష్మి గారు ఫోన్ చేయలేదు, అసలు వస్తారా రారా అని చెప్పి. ఈలోపే ఫోన్ మోగడంతో అమ్మయ్య బ్రతికించింది మహాతల్లి అనుకుంటూ ఇక వెంటనే మహాలక్ష్మి గారు చెప్పండి, ఏమైంది, ఏమైనా ఇబ్బంది అయిందా, అంతా బాగానే జరిగిందా అంటూ ఉంటాడు. నన్ను మాట్లాడినివ్వండి ఫస్ట్ అంటుంది మహాలక్ష్మి. మాట్లాడండి చెప్పండి అంటూ ఉంటే నేను ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాను అంటుంది. అదేంటి, సర్టిఫికెట్లు మీకు హాస్పిటల్లో ఇస్తున్నారా అనగానే, సర్టిఫికెట్లు హాస్పిటల్లో ఇస్తారా, హాస్పిటల్లో ఉండడానికి కారణం ఉంది అంటుంది. అదే ఏంటా కారణం అంటాడు. అదేంటంటే మావయ్యకి ఇక్కడ కత్తిగాయం జరిగింది, ఆది వచ్చి అంటూ ఉంటే, ఏంటి మా నాన్నకి కత్తిగాయమా, ఆది వచ్చి ఏంటి, ఆది ఏం చేశాడు అంటే మీ అన్నయ్య అంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే చక్రి మాటలతోటి ఇక ఒక్కసారిగా మహాలక్ష్మి బెంబేలెత్తిపోతూ ఉంటుంది. ఈలోపు మాధవ్ వచ్చి ఏమైందిరా ఇటీవు, మహాని బెదిరించేస్తున్నావా అంటూ, అమ్మా ఏమైంది తల్లి అనగానే ఇక పెద్ది అని చెప్పి ఏడవడం మొదలు పెడుతుంది. అదేంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మామయ్యకి ఏమైందో తెలుసా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అలా జరిగిందా, మేము బయలుదేరుతున్నాం అని చెప్పేసి అంటే, వద్దు పెద్ది కట్టి పంపించేస్తామన్నారు, ఇబ్బంది ఏమీ లేదంట అని చెప్పేసేసి అనేసరికి, సరేనమ్మా మీరు జాగ్రత్తగా రండి అని చెప్పేసేసి అంటాడు. ఇక పెద్ది అదే మాధవ అయితే అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నారాయణకి 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇక మహాలక్ష్మి అయితే అలారం పెట్టుకుని లేచి నారాయణకి ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటుంది. అలా ఇస్తున్నటువంటి టైంలోనే నారాయణ అయితే ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటాడు. మా కోడలి పిల్ల బంగారం, అసలు ఎంత బాగా చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక నారాయణ అయితే. ఈలోపు లోపలికి వచ్చిన మహాలక్ష్మి పడుకున్న నలుగురిని గమనించేసరికి అక్కడ మాధవ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెద్ది ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పని అనుకుంటూ వెతుకుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు డోర్ కొంచెం ఓపెన్గా ఉండేసరికి చూసి గబగబా అటువైపు చూస్తుంది. అక్కడ మాధవ ఇంకా గాయత్రి మాట్లాడుకుంటూ ఉంటారు. బావా వచ్చే ముహూర్తానికే పెళ్ళంటున్నారు బావా, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా, ఇదంతా కాదు కానీ మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం, లేచిపోదాం బావా అంటే, వద్దు ఈ ముహూర్తం కాదు కదా, జీవిత కాలంలో ఎన్ని ముహూర్తాలున్నా మన పెళ్ళైతే జరగదు మహా. అయితే ఇంకొకటైతే చెప్పగలను, అదేంటంటే అంటూ ఉంటాడు. ఏంటి బావా ఏంటది అంటే, మనం లేచిపోయి పెళ్లి చేసుకోవటం కూడా కరెక్ట్ కాదు అని అంటే ఇక గాయత్రి, సరే బావా అయితే నేను చచ్చిపోతాను, నా శవానికైనా తాళి కడతావా బావా అని చెప్పని అంటుంది. అలా మాట్లాడకే అంటాడు మాధవ. ఏంటి బావా మాట్లాడకు, అసలు నీకేమైనా అర్థమవుతుందా, నేను నీకు దూరం అయిపోతాను బావా, ఇంకెప్పటికీ నేను నీకు కనిపించను, అసలు వాళ్ళు నాకు పెళ్లి చేస్తే నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా అంటూ గాయత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి పెద్ది మనసులో ఇంత ప్రేమని దాచుకుని కూడా ఎక్కడా ఎవరికీ బయటపడకుండా తన మనస్సుని స్థిమితపరుచుకుని గాయత్రినే బాధ పెడుతున్నాడా అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు గాయత్రి అయితే, వెళ్తున్నా బావా, ఇదే చెప్తున్నాను, నువ్వు కనుక రేపు సాయంత్రం లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇక ఈ గాయత్రి ఈ భూమి మీద ఉండదు బావా, ఉండదు అని చెప్పని వెళ్ళిపోతుంది. ఇక మాధవ అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతసేపు ఆలోచిస్తావు పెద్ది, ఎన్ని రోజులు ఆలోచిస్తావు, ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తావు అంటుంది. అమ్మ మహా నువ్వు పడుకోలేదా అంటే, మామయ్యకి ట్యాబ్లెట్ ఇవ్వడానికి లేచాను. ఏంటి పెద్ది నీ ప్రాబ్లం, గాయత్రి తనంతటి తానే వచ్చేస్తానంటోంది కదా, మరి ఇంకా నీకు బాధ ఏంటి చెప్పు, తన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకో పెద్ది అంటుంది. అనుకున్నంత ఈజీ కాదు మహా నేను తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోవటం, కానీ అలా జరిగింది అంటే ఇక కుటుంబం అంతా రోడ్డు మీదకు తీసుకొచ్చేస్తుంది మా తాయారత్త అనగానే, ఎవరికో భయపడి మీ జీవితాన్ని శూన్యం చేసుకుంటారా పెద్ది, ఎవరికో భయపడి
మీరు అనవసరంగా లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటారా? గాయత్రి బ్రతకదు పెద్ది. అనవసరంగా గాయత్రి ప్రాణాలు తీశానే అని చెప్పి నువ్వు జీవితాంతం గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఏం చేయమంటావు తల్లి? చెప్పు ఒక మాట అని అంటాడు. సరే, ఒక పని చెయ్యి, ఏం చేస్తావో చెప్పనా అంటుంది. ఇక మహా అయితే ఏంటో చెప్పు తల్లి, ఏం చేయమంటావంటే నేను మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. నువ్వు గాయత్రిని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకో. అక్కడి నుంచి అందరం కలిసి తాయారింటికి వెళ్దాం అంటుంది. ఏమంటున్నావు నువ్వు? అదంత ఈజీ అయిన పని కాదు, అదంత తొందరగా జరిగే పని కూడా కాదు అని చెప్పని అంటాడు. ఇక మాధవ, ఈజీ కాదు, తొందరగా జరగటము కాదు, నేను చెప్పింది చెయ్యి, నేను అన్ని ఏర్పాట్లు చేసి నీకు చెప్తాను, గాయత్రికి కూడా కబురు చేస్తాను అంటుంది. వద్దమ్మ మహా, అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకు, దయచేసి ఈ విషయంలో నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పని అంటే, ఏమో పెద్ది నాకు తెలీదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పింది చేయాల్సిందే. గాయత్రిని బాధ పెట్టొద్దు, అమాయకురాలు, పిచ్చిది, నీ మీద ప్రేమతో అదేదన్నా చేసేసుకుంటుంది అని అనేసరికి ఇక మాధవ అయితే సరే నీ ఇష్టం అని అంటాడు. వెరీ గుడ్ పెద్ది, వెరీ గుడ్, ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, చక్రితో నేను రేపు మాట్లాడతాను అని చెప్పి ఇక ఉదయాన్నే అందరినీ లేపడానికి వెళ్తుంది మహాలక్ష్మి. అప్పటికే అందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. పక్క దుప్పట్లన్నీ మడిచి పక్కన పెట్టేస్తారు. బయట వాకిలు తుడిచేసి నీళ్లు చల్లేస్తారు. మహాలక్ష్మి ముగ్గు వేస్తుంది. ఎందుకు మీరందరూ ఈ పనులన్నీ చేస్తున్నారు అని అంటే, అందరం షేర్ చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, అందుకే వదినా అంటాడు కన్నా. ఒరేయ్, నువ్వు నోరు మూసుకొని పుస్తకాలు తీ. ఏం కేశవ, నువ్వు కూడా ఏంటి అంటే, నేనేమి చేయలేదు అండి, అదే నీళ్లు పట్టి పెట్టాను, అక్కడ పెరట్లో అన్ని మొక్కలకి నీళ్లు పోయాలి కదా, ఆ పనే చేశానండి, ఇంట్లో పనులేం చేయలేదు అని అంటాడు. అనగానే మీరేం చేశారు కార్ డ్రైవర్ గారు అని అంటే, కూరగాయలన్నీ కోసి మా అన్నయ్యకి ఇచ్చాను, ఇంకా ఇల్లంతా ఊడ్చేశాను, బయట వాకిలు కూడా ఊడ్చేశాను అంటాడు. చాలా పని చేశారు, ఊడ్చేయటమే పని అనగానే, ప్రతి దానికి మీరు అన్నిటినీ ముడిపెట్టకండి అంటాడు ఇక చక్రి అయితే. సరే, మీరందరూ కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడే పనుంది అనగానే నారాయణ ఒక చెవి ఇటు వేస్తాడు. ఏంటంటే, నేను మా ఫ్రెండ్తో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేయబోతున్నాను. ఆ పెళ్లి ఎవరెవరికి అంటే మన పెద్దికి ఇంకా గాయత్రికి అనగానే, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పనంటాడు చక్రి. వదినా, ఏంటి అనేది అంటాడు కన్నా. ఏమండి, మీరు చెప్పేది నిజమేనా అంటాడు కేశవ. అవును, నేను చెప్తోంది నిజమే, పెద్దికి గాయత్రికి మనం వేరే ఊర్లో పెళ్లి చేయబోతున్నాం. పెళ్లి చేసి డైరెక్ట్గా తాయారి ఇంటికి మనం వెళ్ళబోతున్నాం అని చెప్పేసేసి అనేసరికి, తాయారింటికి వెళ్ళడానికి ఏమీ ఇబ్బంది లేదు, కానీ తాయారింటికి వెళ్ళాలి అంటే మనకు వచ్చేటటువంటి ప్రాబ్లం ఒకటి ఉంది అని చెప్పనంటాడు ఇక చక్రి. ఏం ప్రాబ్లం ఉంది అని అనగానే, ఏం ప్రాబ్లం ఉందా, తాయారు వెంటనే కేసు పెడుతుంది అంటాడు. పెడితే పెట్టనివ్వు, గాయత్రి ఏమైనా మైనరా, తను మేజర్, తనకి మైనారిటీ తీరిపోయి ఎన్నో సంవత్సరాలైంది, వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలతోటి అలా ఉండిపోయింది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుంది, అర్థమైందా, నేను చెప్పింది చెప్పినట్టు మీరు చేయండి అని చెప్పని అంటుంది ఇక మహాలక్ష్మి అయితే. సరే, మీరు చెప్పినట్టే కానివ్వండి అని అంటారు. అన్న తర్వాత ఇక అందరూ కలిసి మహాలక్ష్మి చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎక్కడైతే పెళ్లి జరుగుతుంది అని చెప్పిందో అక్కడ అన్ని ఏర్పాట్లు మహాలక్ష్మి ఫ్రెండ్స్ చూసుకుంటారు. ఇక ఇక్కడి నుంచి మాధవాన్ని తీసుకొని వీళ్ళంతా బయలుదేరతారు. ఇక నారాయణ ఇంటి దగ్గరే ఉండిపోతాడు. అప్పుడు మహాలక్ష్మి గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గాయత్రికి చెప్పినటువంటి సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఇక గాయత్రి నిదానంగా లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత పద 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 అని చెప్పేసేసి ఇక గాయత్రి మహాలక్ష్మి గాయత్రి చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోగానే బయటికి వెళ్ళేసరికి నారాయణ నిలబడి ఉంటాడు. ఇక నారాయణ, మీరు వెళ్ళండి, నేను వస్తాను అని అంటాడు. థ్యాంక్స్ మోయ్య అనగానే, అక్కడ చక్రి కార్ పెట్టుకుని ఉన్నాడు, వెళ్ళండి అంటాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి చక్రి కార్ డోర్ ఓపెన్ చేయగానే మహాలక్ష్మి గాయత్రి లోపలికి వెళ్తారు. లోపల మాధవ్ కూర్చుని ఉంటాడు. ఇక కన్నా కేశవ ఇద్దరు కూడా బండి మీద వస్తారు. ఇక నారాయణ అయితే ఇంటి దగ్గరే కాపలాగా కూర్చుని ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఇక తాయారింటి దగ్గరే తెల్లవారులు కాపలా కాస్తాడు. ఉదయం అయిన తర్వాత ఇక
నారాయణ అక్కడి నుంచి బయలుదేరి కొంచెం దూరం సెంటర్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఏం జరుగుతుందా అని. ఈలోపు ఇక్కడ గాయత్రి లేదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడుతున్నటువంటి టైంలోనే ఇక గాయత్రి ఇక్కడ మాధవ వాళ్ళు కూడా కనిపించట్లేదని చెప్పని అనేసరికి ఇక గోల గోల చేస్తూ ఉంటుంది తయారైతే. నేను ఇక్కడే ఉన్నాగా, ఎవరి పనులకు వాళ్ళు పోయారు, అందుకోసం అని చెప్పి ఇప్పుడు నువ్వు ఇక్కడ గోల ఎందుకు చేస్తున్నావు అని అంటే, ఎవరి పనులకు ఎవరు వెళ్ళలేదురా, నాకు తెలుసు, నువ్వే నీ కొడుకునిచ్చి పంపించి నా కూతురు గొంతు కొయ్యటానికి ప్లాన్ చేశావు అంటూ ఉంటుంది. ఇక ఇలా మాట్లాడుతూ ఉండగానే కాసేపటికి మాధవ ఇంకా గాయత్రి పెళ్లి బట్టల్లో తాయారింటి దగ్గరికి వస్తారు. అలా వచ్చేసరికి తాయారు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, పెళ్లి చేసుకుని వచ్చారా, పెళ్ళి అంటుంది. అవునమ్మా, పెళ్లి చేసుకునే వచ్చాం. మరి నువ్వేమో ఎవరికో ఇచ్చి చేస్తానంటే నేను చేసుకోలేను కదా, అందుకే నేను చచ్చిపోతానని బావని బెదిరిస్తే ఇక తప్పక నా మెళ్ళో తాళి కట్టాడు అని అంటుంది. ఎరా, నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మెళ్ళోనే తాళి కడతావు నువ్వు అని చెప్పి తాయారు అంటుంది. అది కాదత్తా అంటే, అత్త ఎవర్రా నీకు అత్త, అనాథ వెదవల్లారా, మీ అమ్మని చంపి మీ బాబు జైలుకి వెళ్ళాడు అనగానే, అది మందనే మాటే కానీ నేను చంపానో లేదో నాకు తెలుసు అంటాడు నారాయణ. వచ్చావా, వస్తావు, ఎందుకు రావు, ఇలాంటి 4 ఆంబోతుల్ని కనేసి ఊరి మీద వదిలేసావు కదా, మరి అటువంటప్పుడు రాకుండా ఎలా ఉంటావు, రా రా రా, నిన్ను కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఓచలు లెక్క పెట్టిస్తే సరిపోతుంది అని చెప్పని అనగానే, ఏంటి పోలీస్ స్టేషన్లో ఓచలు లెక్క పెట్టిస్తావా, నాకేమీ కొత్త కాదు, లెక్క పెట్టడం రానివాణ్ణి కాదు, నువ్వేమీ కంగారు పడక్కర్లేదులే తాయారు అని చెప్పని అంటాడు. అనేసరికి ఇక పదవే గాయత్రి ఇంటికి రాడు అని చెప్పానంటే, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడో లేను, నీకు చెప్పి వెళ్ళటానికే వచ్చాను తప్ప ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు అని చెప్పని అంటుంది. ఏంటే బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి తాయారు అనేసరికి, సారీ గాయత్రి అనేసరికి తాయారైతే మాట్లాడతావు సారీ తాయారు ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి గాయత్రిని అనేసరికి, గాయత్రి అయితే నేనేమీ ఎక్కువ మాట్లాడలేదు, ఉన్న మాటే మాట్లాడుతున్నాను, అది నువ్వు తీసుకోలేకపోతున్నావు అని చెప్పని అంటుంది. సరే లేగవే, సరే అయితే ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి తాయారు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే పురుషోత్తం ఆపుతాడు. ఎందుకయ్యా ఆపుతున్నావు, నన్ను ఎల్లనివ్వు, దీని సంగతి ఏంటో అటో ఇటో తేల్చేస్తాను అని చెప్పని అంటుంది. ఇది కాదు పద్ధతి, ఆగు చెప్తాను అంటాడు. ఏం చేయాలి అంటే, వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పు, ఎప్పుడు గుమ్మంలోకి రావద్దని చెప్పు అంటాడు. ఇక అలాగే చెప్పి పంపించేస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ మహాలక్ష్మి తండ్రి దగ్గరికి వెళ్ళు, నీ కూతురు ఇలా చేసింది అని చెప్పు, అప్పుడు వాడి డిమాండ్స్ వాడు చెప్తాడు, మనం ఏం చేయాలో అది చేద్దాం అంటాడు. మంచి ఆలోచన చేసావయ్యా, సరే అయితే వెళ్తాను, వెళ్ళి దీని సంగతి ఏంటో తెలుస్తాను అని చెప్పని అంటూ ఇక తాయారు పురుషోత్తం దగ్గర నుంచి బయలుదేరి ప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. ప్రతాప్ అయితే ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతాడు. బాగుంది, సాయం చేయడానికి వచ్చిన మనుషులకి సీరియస్నెస్ చూపిస్తే ఎవరు ఏమీ మాట్లాడలేరు అనగానే, నాకు సాయం నువ్వు ఏంటో చెప్పు అని అంటే, నీ కూతురు పెళ్లి చేసుకున్నట్టు ఉండక నా కూతురికి ఆ మాధవ్ గారిని ఇచ్చి పెళ్లి చేసింది అనగానే, అది నువ్వు ఇంకా తను చూసుకోవాల్సిన విషయం, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అనగానే, ఇక తాయారైతే ఎందుకు వచ్చానా, నీకు నీ కూతురిని ఇంటికి రావాలని ఉంది కదా, ఆ విషయం నాకు తెలుసు కదా, అందుకోసం అని చెప్పే వచ్చాను అని అంటుంది. అందుకోసమే వచ్చావా, సరే అయితే వచ్చిందని వచ్చావు కదా, నా కూతురు నా ఇంటికి రావడానికి నువ్వేం చేయగలవో చెప్పు అని అనేసరికి, నీతో నేను చేతులు కలుపుతాను, నువ్వు చెప్పిందన్నీ నేను అక్కడ అమలయ్యేలా చేస్తాను, చేసిన తర్వాత నీ కూతురిని ఇంటికి రావడంతో ఆ 4 పోలీస్ స్టేషన్లో ఎట్టించి మక్కలేర కొట్టించాలి, నా కూతురిని నేను నా ఇంటికి కట్టుకుపోతాను, సరేనా అంటుంది. ఓ వెరీ గుడ్, సరే అయితే అక్కడ మహాలక్ష్మి ఏం మూవ్ తీసుకుంటుందో, ఎలాంటి పనులు చేస్తుందో, ఏ రకంగా తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి కష్టపడుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అనగానే, సరే అయితే నీకోసం నేను ఈ పెళ్లి ఒప్పుకున్నట్టుగా నటించి ఆ ఇంట్లోకి అడుగు పెడతాను, అక్కడ జరిగే ప్రతిదీ నీకు చెప్తాను అని అంటుంది. ఇక అనుకున్న ప్రకారంగానే తాయారు ఇంటికి వెళ్ళిన తర్వాత నారాయణ ఇంటికి వెళ్తుంది. గాయత్రి, అమ్మ గాయత్రి అంటూ వెళ్ళేసరికి, చెప్పమ్మా అంటుంది గాయత్రి.
ఏదో అయిపోయింది. అబ్బాయి ఏమీ పరాయోడు కాదు కదా, మన ఇంట్లో వాడే కదా, అందుకే నేను కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నానులే. మీరు కూడా ఇంటికి వచ్చిపోతూ ఉండండి, నేను కూడా వచ్చిపోతూ ఉంటాను అని అంటే, మొత్తానికి కొండ మీద కోది దిగొచ్చిందనమాట అంటాడు నారాయణ. చాలేరా, ఎంతైనా అన్నా చెల్లెళ్ళం ఆ మాత్రం ఉండదా ఏంటి అని చెప్పని అంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక మొత్తం మీద మహాలక్ష్మి అయితే తాయారు ప్రవర్తన గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి గాయత్రి గురించి అడగడం మానేసి, ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావు అంటూ మహాలక్ష్మి గురించే ఇన్ఫర్మేషన్ లాగడం మొదలు పెడుతుంది తాయారు. ఇది చూసి ఎందుకో మహాలక్ష్మికి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చిన మహాలక్ష్మి, ఆంటీ నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా అని అడుగుతుంది. తీసుకోమ్మా అని చెప్పి ఫోన్ ఇచ్చేసరికి ఇక దాంట్లో ప్రతాప్ నెంబర్ డైల్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి డైల్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్ అన్నీ చూసి, వావ్ సూపర్బ్, చాలా మంచి ప్లాన్ చేసావుగా అని చెప్పని అనుకుని ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి ఆట మొదలు పెడుతుంది. అసలు తను చదువుకోవట్లేదని, ఉద్యోగం కోసమే తను వెతకట్లేదని, ఇలా ఎప్పుడూ కూడా పూర్తిగా నెగిటివ్గా చెప్పటం మొదలు పెడుతుంది. అలా మొదలు పెట్టేసరికి ఇక తాయారికి ఏమీ అర్థం కాదు. ఇదేంటయ్యా ప్రతాపము, నీ కూతురు ఉన్నట్టుండి సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పని అంటే, ఏం తీసుకుంది అంటాడు ప్రతాప్. అయితే ఏం తీసుకుందా, అసలు తను ఉద్యోగం చేయదంట, ఇంట్లోనే ఉంటుందంట, శుభ్రంగా చక్కెరగాడికి పెళ్ళంగా బ్రతికిస్తుందంట, గాయత్రి ఎలా ఉంటుందో అలాగే ఉంటానంటోంది అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే ప్రతాప్ అయితే, జేంటి ఉద్యోగం చేయదా, ఇంట్లోనే ఉంటుందా, అది దాని క్యారెక్టర్ కాదే, ఖచ్చితంగా అది ఒక మంచి స్థాయికి వెళ్ళాలనే ఆలోచనలో ఉంది, అది ఆ పనే చేస్తుంది, నేనెందుకో నువ్వు చెప్తుంది నమ్మాలనిపించట్లేదంటే, నమ్మవా, సరే అయితే రేపు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి అక్కడ పెడతాను, నువ్వే ఇను అని చెప్పని అంటుంది. అన్న ప్రకారంగానే ఇక అక్కడ ఫోన్ చేసి పెడుతుంది. పెట్టేసరికి ఇక మహాలక్ష్మి ఫోన్ డైల్లో ఉంది అని చెప్పేసి ప్రతాప్ లైన్లో ఉన్నాడనేసి విని చూసి ఇక అప్పుడు, అవునాంటీ ఎందుకు చేయాలి నేను ఉద్యోగం, నా సర్టిఫికెట్స్ అన్నీ మా నాన్న కాల్చి పాడేశాడు, సరేనని చెప్పి రీఅప్లై చేసుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా మా అన్నయ్య చించి పాడేశాడు. ఇక నేను నా సర్టిఫికెట్ల మీద ఆశ వదిలేసుకున్నాను. నేను ఎంత కష్టపడ్డా కూడా ఒక రేంజ్కి వెళ్ళాలంటే నా సర్టిఫికెట్లు నాకు కావాలి. ఇక అవి లేనప్పుడు నేను ఎంత చేసి ఏంటి ఉపయోగం? అందుకే ప్రశాంతంగా చక్రితో పాటు ఈ ఇంట్లోనే ఉంటాను. నేను చక్రితో కాపురం చేసి ఒకరో ఇద్దరు పిల్లల్ని కానీ మహాలక్ష్మి, చక్రి, పిల్లలు అని చెప్పి చక్కగా ఒక కుటుంబాన్ని నడుపుకుంటాను అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. అయితే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటే, ఆంటీ ఈ ఇన్ఫర్మేషన్లన్నీ చాలా జాగ్రత్తగా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చండి, మళ్ళీ వాళ్ళు మీరు చెప్తూనే అబద్ధాలు అనుకుంటారు, లైవ్లో పెట్టి వినిపిస్తున్నారు కదా, మొత్తం విన్నారుగా, ఇదే నిజం అని చెప్పి వాళ్ళకి చెప్పండి అనగానే, నేనెవరికి చెప్తున్నాను అమ్మాయి, నేనెవరితో మాట్లాడుతున్నాను అంటుంది. నాకు అంతా తెలుసు ఆంటీ, వీళ్ళ పెళ్లి చేసిన 2 రోజులకే మీరు మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నని కలిసి వచ్చారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు నా జీవితాన్ని నాశనం చేసి ఎలా అయినా సరే నన్ను మా ఇంటికి పంపించాలి అని చెప్పేసేసి కంకణం కట్టు కూర్చున్నారు. అందుకోసమే మీరు మా నాన్నతో చేతులు కలిపారు. అలా చేయటం వల్ల గాయత్రిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని మీ ప్లాన్. గాయత్రి మా పెద్దిల కాపురం బాగుండటం కోసం నేను నా చదువుని, ఉద్యోగాన్ని, ఇంకా నా ఎదుగుదలని అన్నిటినీ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటుంది మహాలక్ష్మి. దాంతో ఒక్కసారిగా తాయారైతే కంగారు పడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ ఉంటే, నిజం మాట్లాడుతున్నాను ఆంటీ, నువ్వు చేసింది అదే పని కదా అని అనేసరికి ఇక ఒక్కసారిగా తాయారైతే అది కాదు అంటూ ఉంటే, ఇంకొకసారి మా గుమ్మంలోకి రాకండి అనేసి అని పంపించేస్తుంది. ఇక ప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడు హారికకు ఫోన్ చేసి, చాలా థ్యాంక్స్ వదిన, నేను అడగగానే నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు, అంటే నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, నా అంతటా నేను నీకు చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నా మీద నిఘా ఉంది, అందుకోసమే నీకు ఇన్ఫో పాస్ చేయమని చెప్పి మా చెల్లెలకి ఆల్రెడీ చెప్పుంచాను, నువ్వు కాల్ చేయగానే మా చెల్లికి కాల్ చేయని అందుకే చెప్పాను అంటుంది హారిక. దాంతో ఇక మహాలక్ష్మి, ఇక నుంచి నేను వేసే ప్రతి స్టెప్, ప్రతి మూవ్ చాలా జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.